వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈ మధ్యకాలంలో చూశారు కదా, ఏమంటారు, మత పెద్ద అనే పేరుతోటి సలీం, మౌలానా సలీం యోగి గారి తల్లి మీద అలాగే గోమాతల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసిండు. నోరుంది కదా, ఏమైతత్తి అంటే ఆ ఈపు అప్పటికే చెప్పిందట, నువ్వు నోరేసుకొని వాగుతున్నావు, ఎప్పుడో నా ఈపు షీలిపోయిద్ది అని. ఇలాంటి వాళ్ళకు ఏమంటారు, గీ దిమాక్ గీ మోకాల్లో ఉంటుంది కదా, ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు. ఇక గట్నే అర్థం కాకుండా యోగి గారి తల్లి మాంసాన్ని చూడాలి అనుకున్నారు. మరి అట్లా చూడాలనుకుంటే ఊకుంటారా? ఇప్పుడు వీడి ఫోటోని పంది ముఖంతో మ్యాచ్ చేసి ఇగో చూడుంటారు ఎట్లా తిప్పుతాండ్రు. కనబడుతుందా? ఆటోల మీద వేసి తిప్పుతారు. రైట్, కనబడుతుంది కదా. గట్ల పంది ముఖం పెట్టి, పంది ముఖంలో వాడి ముఖాన్ని పెట్టి గిడి కోసం వెతుకుతున్నాం. పరారీలో ఉన్నాడు. నిజంగా కూడా పెద్ద మొనగాళ్ళలాగా నోటికొచ్చిన కారుకూతలు కూసి ఈపు చెప్పేసరికి ఈ మౌలానా సలీం ఎస్కేప్. యోగికి దొరికితే ఏమైద్దో వీడికి బాగా తెలుసు. నోరుంది కదా, ఇక నేను హీరోని అనిపించుకోవడానికి మాట్లాడినా అనుకున్నాడు. జీరోలాగా ఈరోజు గల్లీలు కనబడకుండా పారిపోయాడు. గోమాతను, యోగీజీ గారి తల్లిని దారుణంగా అవమానించిండు ఈ మౌలానా సలీం. లక్నో వీధుల్లో గిలగిన పోస్టర్లు, ఆటో వెనక ఫ్లెక్సీలు పంది ముఖంతో పెట్టుకుంటూ తిప్పుతాండ్రు. ఈయన పరారీలో ఉన్నాడు, దొరికితే మాత్రం వీడికి మామూలుగా ఉండదు, గ్యాంగు రేవు పెడతారు అని చెప్తాండ్రు. నిజంగా కూడా మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని విమర్శన చేయకూడదు. నేను ఈరోజు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఏ మతంలో ఉన్నా విమర్శించాలి. నేను ముస్లిం సోదరులు మంచి చేస్తే మంచి అనే చెప్తా. మా దాంట్లో నిన్న కూడా ఒక వీడియో చేసిన, అన్న సూపర్ మాట్లాడండి తరుణ్ విషయంలో. అలా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఆలోచిస్తే ఈరోజు మత ద్వేషాలు ఈ దేశంలో ఉండనే ఉండవు. అబ్దుల్ కలాం గారిని నేను గొప్పగానే చెప్తాను. కానీ తప్పు చేసిన వాళ్ళు అత్యధికంగా ఈరోజు దొరుకుతున్న ప్రతి వాళ్ళు ఉగ్రవాదులు అత్యధికంగా ముస్లింలలోనే ఉన్నప్పుడు ఆ పేర్లతో సహా చెప్పడానికి నేను ఏమాత్రం కూడా భయపడను. ఎందుకు భయపడాలి? తప్పు చేసింది తనవాడైనా సరే శిక్షించాలి అని మన ధర్మం చెప్తోంది. అలాంటప్పుడు తప్పు చేసిన వాడి గురించి, వాడి పేరు గురించి, వాడి మతం గురించి చెప్తే నన్ను ఒక ద్రోహిలాగా చూస్తారు, లేకపోతే నన్ను ఎవడో బెదిరిస్తాడని భయపడాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా చెప్తా, ఈ మౌలానా గాడి ముఖాన్ని పంది ముఖంతో సమానంగా చేసి మౌలానా సలీంది వీధుల్లో తిప్పుతున్నారు. నీకు యోగీజీ తల్లిని అంటే నీకేంది, గోమాతనంటే నీకేంది, నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావంటే, యోగీజీ తల్లి అంటే అందరికీ తల్లే, ఏ తల్లి అయినా తల్లే. నా ధర్మం అదే నేర్పించుకుంటూ వచ్చింది. అండ్ గోమాత అంటే నాకు 3,000,000 దేవతలకు ప్రతీక. అలాంటి వాళ్ళనంటే నేనెందుకు ఊరుకుంటాను? వీడికి జరిగే శాస్తికి చాలా సంతోషపడతాను తప్ప. అవునా కదా? మీరు కూడా సంతోషపడుతున్నారా లేదా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అంటే రోజు చెప్తుందేనండి, ఈ వీడియో బాగుంది, ఈరోజు సమాజానికి అవసరం అనుకుంటే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలిసినవి మన ఛానల్స్ ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 ఛానల్స్ని కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఇప్పుడు స్కూల్స్వి కానివ్వండి, మిగిలిన బిజినెస్లకు సంబంధించి కానివ్వండి, ఏమైనా యాడ్స్ ఆర్ వాయిస్కి ఇవ్వాలి అనుకుంటే 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.